అమలాపురంలో మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న 30వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఐవీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ మహాసభలకు రాష్ట్ర స్థాయి నాయకులు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సంఘం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర మహాసభలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ రంగ సమస్యలను విస్తృత అధ్యయనం చేసి వ్యవసాయ కూలీలకి ఒక మొదటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిస్టు యోధుడు. అలాంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీ సంఘం 30వ రాష్ట్ర మహాసభలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మే 6, 7, 8 తేదీలలో అమలాపురం గంగారాజు థియేటర్లో ఈ జిల్లా శాఖ నిర్వహిస్తున్నది. రాష్ట్రం నలుమూలల నుండి 28 జిల్లాల నుండి వ్యవసాయ కార్మిక సంఘం నడుపుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కూలీలు ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విదేశీ జోక్యం వలన పోరాటం చేసినటువంటి అనేక మంది నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. జయప్రదం చేయడం కోసం గతంలో సహకారం ముందే చెప్పారు, ఏ రకమైనటువంటి సహకారం అందిస్తారనేటువంటి. దాంతోపాటు ఈ జిల్లా ఉద్యమం భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటాలు, సమస్యలు, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద కానీ, దళితులు, పేదలు, బలహీన వర్గాలు, మహిళలు సమస్యల మీద ఏ రూపంలో ఈ జిల్లాలో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలనేటువంటిది కూడా ఒక దిశానిర్దేశం ఈ క్రమంలో ఈ మహాసభల ప్లానింగ్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ మహాసభ జయప్రదానికి